అనగనగా ఓ అడవి ఉండేది. అందులో చాలా జంతువులు ఉండేవి. ఆ అడవిలోనే ఓ భయంకరమైన సింహం జీవించేది. అది ప్రతిరోజు ఒక జంతువును వేటాడి తింటూ ఇతర జంతువులను భయభ్రాంతులకు గురి చేసేది. ఆ సింహం చాలా పాశవికంగా ఉండేది. తన ఆకలి తీర్చుకోవడంలో అసలు తీరిక లేకుండా అనేక జంతువులను చంపేసేది. సింహం పీడను తట్టుకోలేక అరణ్యంలోని జంతువులు ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. చర్చించిన తర్వాత జంతువులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒక పథకం రూపొందించాయి. ప్రతిరోజు ఒక్కొక్క జంతువు సింహం దగ్గరకు వెళ్లి తాము ఆహారంగా అర్పించుకోవాలని నిర్ణయించుకున్నాయి. సింహం ఆ ఒప్పందానికి అంగీకరించింది. కాని రావడం కొంచెం ఆలస్యమైనా మళ్ళీ నేను నా వేటని కొనసాగిస్తాను అని కోపంగా చెప్పింది. అందువల్ల ప్రతిరోజు ఒక్కో జంతువు సింహం వద్దకు వెళ్లడం ప్రారంభించాయి. పెద్ద చిన్న అనే తేడా లేకుండా జంతువులు తమ ప్రాణాలను త్యాగం చేసేవి. ఒక రోజు ఓ చిట్టి తెలివైన కుందేలు వంతు వచ్చింది. కుందేలు చిన్నదైన సరే దానికి చాలా తెలివి ఉంది. ఆ సింహాన్ని ఎలా మోసం చేసి తాను బతకడమే కాకుండా ఇతర జంతువులను కూడా రక్షించాలి అనుకుంది. అది సింహం దగ్గరకు త్వరగా వెళ్లకుండా జాగ్రత్తగా ఆలస్యంగా వెళ్ళింది. కుందేలు సింహం గుహ దగ్గరకు వెళ్ళగానే సింహం ఆకలితో కుందేలు దగ్గరకు వచ్చి, ఏంటి ఆలస్యమయ్యింది? నేను చాలా ఆకలిగా ఉన్నాను అని కోపంగా ప్రశ్నించింది. కుందేలు భయంతో, మహాసింహమా, క్షమించండి, నేను ఇక్కడికి వస్తుండగా మరో సింహం నా దారిని ఆపేసింది. అది మీకంటే బలంగా ఉంది. అది నన్ను ఆహారంగా తీసుకోవాలని కోరింది. కాని నేను ఎలాగో తప్పించుకుని మీ దగ్గరకు చేరాను. సింహం తన గర్వం దెబ్బతినడంతో కోపం పట్టలేకపోయింది. మరొక సింహమా నా రాజ్యంలో అని గర్జించింది. నాకు దారి చూపించు, ఆ సింహానికి నా శక్తి చూపుతాను. కుందేలు సరే మహారాజా అని చెప్తుంది. ఆ సింహం అరణ్యంలో ఓ బావి దగ్గర నివసిస్తుంది. అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని అంటుంది. అలా కుందేలు మరియు సింహం బావి దగ్గరకు వెళ్లడం ప్రారంభించాయి. ఆ బావి వద్ద ఆగి కుందేలు సింహాన్ని చూసి ఇలా అన్నది, ఈ బావిలోకి చూడండి, ఆ సింహం అక్కడే ఉంది. అది నన్ను భయపెట్టింది. సింహం బావిలోకి చూసింది. అందులో తన సొంత ప్రతిబింబం కనిపించింది. అది మరో సింహం తనను అవమానించిందని భావించి తీవ్రమైన కోపాన్ని తట్టుకోలేకపోయింది. ఆ కోపంతో సింహం వెంటనే బావిలోకి దూకింది. చివరకు అది నీటిలో మునిగిపోయింది. తెలివైన కుందేలు వారందరినీ రక్షించి బలమైన శక్తిని కూడా ఎలా అధిగమించాలో చూపింది. ఆ రోజు నుండి ఆ అరణ్యంలోని జంతువులు చాలా ఆనందంగా జీవించసాగాయి. Thanks for watching. Please do subscribe.